చంద్రబాబు ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి చేయని అరాచకాలంటూ ఆగడాలంటూ లేవు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్ మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఎలాంటి సమస్యలు ఉండే, ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరాయి గ్రామంలో? ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 630 అబద్ధాలు 690 అబద్ధాలతో మొత్తం జనాలు ప్రభుత్వం మోసం చేసి ప్రజలు మోసం చేసింది. మరి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఎలాగైనా నగ్గాలి అని చెప్పి తన సపరివారంతో చేయని మోసం, చేయని మాయ, రౌడీయిజం, గూండాయిజం, గ్రామాల్లో అరాచకాలు సృష్టించి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందామని తాపత్రయం పడుతున్నాడండి. దీని మీద జనాలు ప్రజలందరూ ఇప్పటికే గమనించారు. ఈ మాఫియా కమిటీలు పెట్టుకున్నాడు కదండి, ఆ కమిటీల ద్వారా ఇప్పటికి వేలాది కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేసి జనాలు పట్టి పీడించి భయభ్రాంతులు చేసి ఎలక్షన్లో నెగదామనే ఆలోచనతోనైతే చూస్తున్నాడండి. దీన్ని జనాలు ఇప్పటికీ గమనిస్తున్నారు. అందరూ కూడా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జనాలు బాగా స్పందన ఉంది. జనాల్లో ఏకదాటిగా పార్టీని గెలిపించుకునే స్థితిలో అయితే అందరూ ఉన్నారండి. సో ఎట్లా ఉన్నాయి నవరత్నాలకు సంబంధించి కానీ, లేకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆగడాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? నవరత్నాలు అనేది ఈరోజు ప్రజల్లోకి బాగా వెళ్ళిందండి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే రైతులందరూ ముందుగా అందరూ బాగుపడతారు. ప్రతి రైతుకి కూడా అనుకున్నటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తాయి. అలాగే డ్వాక్రా చెల్లెమ్మలకు కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో అది వాళ్ళ నాన్నగారు ఏదైతే అప్పట్లో 2003లో ప్రచారం చేసేటప్పుడు ఎన్నైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చారు. మళ్ళీ తనయుడిగా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సాధ్యపడుతుందని చెప్పేసి ఈరోజు మా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలంలో ప్రతి గ్రామంలో అనుకుని మాట్లాడినవి. చంద్రబాబు నాయుడు గారు 2014కి ఎలక్షన్ ముందులో 600 హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదండి. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఈ యొక్క టీడీపీ అరాచకానికి చరమగీతం పాడేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది హ్యాపీగా ఉండాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఘంటాపథంగా చెప్పగలుగుతున్నారండి. ఈరోజు ఒక గ్రామాల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళల దగ్గర కావచ్చు, చెరువు పనుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లులు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా లంచాలు ఇస్తే కానీ చేసే పనులు లేరండి. అది 100% అందరికీ తెలుసది. ఈరోజు ఎవరైనా మన స్థానిక ఎమ్మెల్యే మన ఊరిలోకి వస్తే మాత్రం ఈ చెరువు పనులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువు పనులు ఆపేసి వీళ్ళ దగ్గరికి తీసుకురావాలి. రాకపోతే ఈరోజు మీకు మత్సరు లేవు, ఇంక జీవితంలో మీకు చెరువు పనులు కూడా లేకుండా చేస్తామని చెప్పి జరుగుతుంది. ఇంకోటండి, ఇంతమంది రాజశేఖర రెడ్డి గారి హామీలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇదే మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వైసీపీ అనే ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరగతి పెన్షన్లు తీసేయడం జరిగిందండి. ఇంతకుముందు మా ప్రభుత్వ పథకాల్లో మీరు పొందారు కాబట్టి మీరు ఓట్లు వేయాల్సిందే అని చెప్పేసి బెదిరిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఈ విజయనగరం కానీ నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ భోగాపురం మండలంలో ఎట్లా ఉంది? అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? బెదిరించి ఓట్లు అడుగుతున్నారా? భోగాపురం మండలంలో పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు గెలిచి 5 సంవత్సరాలు అయింది. భోగాపురం మండలం పాపాన్ని ఈరోజు కూడా భోగాపురం మండలం రావడం లేదు. వచ్చిన ఉపాధి హామీ పని కమిటీలు వేసుకొని వాళ్ళు కమిటీ ద్వారా వాళ్ళు నాయకులకి వాళ్ళు కార్యకర్తలకే ఇల్లులు ఇచ్చారు. తర్వాత టాటలు ఇచ్చారు. ఆ టాటలు ఇచ్చి ఆ కమిటీ వాళ్ళే డబ్బులు గుంజుకొని డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లులు ఇచ్చారు, గేదెలు ఇచ్చారు, ఏదో ఇచ్చారు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చారు కానీ వైఎస్ఆర్ పార్టీకి ఎవరి దగ్గర చేరనివ్వడం లేదు. మరి 4 సంవత్సరాలకి ఇప్పుడు కూడా పతివాడ నారాయణ స్వామి 85 సంవత్సరాల వయసు అయిపోయింది. ఈ వయసు అయిపోయి ఇప్పుడు కూడా రాని పరిస్థితిలో ఉన్నాడు. 4 సంవత్సరాలు గెలిచిన తర్వాత రాలేదు. కొన్ని పనులు అయ్యాయంటే ఇతనికన్నా ముందు బడుకొండ అప్పలనాయుడు గారు గెలిచేటప్పుడు ఈ భోగాపురం మండలం అంతా కొన్ని కోట్లు తెచ్చి లోన్లు అవనివ్వండి, కార్డులు అవనివ్వండి, పెన్షన్లు అవనివ్వండి, బోర్డులు అవనివ్వండి, ఆయన అప్పుడు తెచ్చిన తాగునీరు సాగునీరు ఆయన ఇచ్చిందే తప్ప ఈ 35 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తాగునీరు ఇవ్వలేదు, సాగునీరు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. మరి ఇప్పుడు బడుకొండ అప్పలనాయుడు చేసిన పనులే తప్ప వాళ్ళు చేసిన పాపాన్ని పోలేదు. సో మత్స్యకారులకు ఇచ్చిన ఏమన్నా హామీలు పూర్తయ్యా? ఇచ్చారా? ఇల్లు అన్నారు, తర్వాత కంపెన్సేషన్ ఇస్తా అని చెప్పారు. సో మత్స్యకారులకు సంబంధించి ఇక్కడ కొన్ని కంపెనీలు పెట్టినట్టున్నారు ఆక్వాకి సంబంధించి. సో దాంట్లో ఏమైనా ఉద్యోగాలు కల్పించారా? లేదండి, మాది భోగాపురంలో కొండరాజపాలెం గ్రామం సార్. మేము మత్స్యకారు కుటుంబం. మాది నేను డైలీ వేటకి వెళ్తుంటాను. ఈ రోజు వరకు ఇంతవరకు జరిగిన మోసాలను బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో రాకముందు చాలా హామీలు ఇచ్చారు మత్స్యకారులను ఉద్దేశించి. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తాము, మీకంటూ ఒక సపరేట్మైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, అలాగే మీకు సబ్సిడీలు పెంచుతాము అని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చారు.
మీరు మత్స్యకార గ్రామాల్లో పూరీలని డాబా ఇల్లులు కట్టించి ఇస్తామని చెప్పారు. అలాంటి పరిస్థితి ఏమీ లేదండి. ఈరోజు మా గ్రామంలో చూసుకుంటే ఎక్కడికక్కడ కమలిళ్ళే కనబడుతున్నాయి. ఈరోజు మత్స్యకార గ్రామాల్లోని ప్రతి దగ్గర రౌడీజమే పెరిగిపోతుంది. కానీ రాజకీయం అనేది రాజకీయాన్ని రౌడీజంతో చేస్తున్నారండి. ఒక ఆధార్ కార్డు పేరు మార్పించాలని అంటే 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక రేషన్ కార్డు పెట్టించాలని అంటే 4,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక పింఛని పెట్టించాలని అంటే 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు తాలూకా పాలన అయినటువంటి నాయకులు దయచేసి ఈ రౌడీయిజం, ఈ దోపిడీయిజం, ఈ లంచాలు ఇవన్నీ తగ్గాలి, అరికట్టే విధంగా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్క మత్స్యకారుడు కోరుకుంటున్నారు. ఈసారి ఎట్లా ఓటు అడగడానికి వస్తారు కదా, సో ఎట్లా బుద్ధి చెప్పబోతున్నారు వాళ్ళకి? ఈసారి ఓటు అడగడానికి వస్తే అసలు ఆడవాళ్ళు ఊర్లోకి రానవలనే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారండి. ప్రతి ఒక్క మత్స్యకారులు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మమని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే మనం ఓట్లు వేస్తేనే గెలిచినటువంటి పార్టీ వాళ్ళు, సో అలాంటిది మా రోడ్లు వాడుకోకూడదు, మా రోడ్లు వాడుకోవాలంటే మాకు ఓట్లు వేయాలంటున్నారు. అంటే మీరు కట్టిన పన్నులు మీరు కట్టినదాన్ని ఒక సీఎం అలా అనడాన్ని ఎట్లా చూస్తారు? అసలు పథకాలు 667 అబద్ధాలైన సీఎం గారు అసలు పథకాలను ఎక్కడ ప్రవేశపెట్టారండి? ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు. ఎంతమంది రైతులు రుణమాఫీ చేశారు? ఆ రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ వడ్డీలే పెరిగి వాళ్ళని ఎత్తిన పడి చాలా భారంగా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజానీకం చాలామంది ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి రావడం ఎంతో ఆవశ్యకత అండి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి వస్తే ఆయన పెట్టిన నవరత్నాల పథకంలో రైతు భరోసా, ఈ రైతు భరోసాలో రైతులకి ఉచితంగా కరెంటు బోర్లు, అలాగే రైతులకు తొలకరించేటప్పుడు 12,500 రూపాయలు ప్రతి జూన్ మాసంలో అందిస్తూ అంటున్నారు. అలాగే రైతులకు ఇచ్చే ట్రాక్టర్ల ద్వారా ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్లు కానీ అలాగే టోల్ ట్యాక్స్లు కానీ లేకుండా చేయిస్తాం అంటున్నారు. సో మనం ఉన్నటువంటిది పూర్తిగా మత్స్యకార గ్రామం. సో మనం వెనకాల చూసుకోవచ్చు ఖాళీ ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు, కూలిపోయినటువంటి ఇల్లు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి విజువల్లో. సో వీటన్నింటిని కూడా వదిలేసి ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మా రోడ్లు యూజ్ చేసినా మేము మంచినీరు ఇస్తున్నాం, మా రోడ్లు యూజ్ చేస్తున్నారు, మా కరెంట్ ఇస్తున్నాం, కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు ఓటు వేయాలని చెప్పేసి బెదిరించేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు చేస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయి కృష్ణతో రాజ్ కుమార్, భోగాపురం మండలం నుంచి.